నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. ఆదివాసుల హక్కులను కాలరాసిన ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, తాటి నీలాద్రి డిమాండ్. టిమ్స్ ఆసుపత్రిలే కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం, కేటీఆర్. శ్రీకాళహస్తిలో అంబరా నండిన బియ్యపు మధుసూదన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్. మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ల బంద్. సికింద్రాబాద్ మెట్రోపాలిస్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో మంటలు. పిల్లలు భారం కాదు, దేశానికి సంపద, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తండ్రిని అవమానిస్తే కొడుకుగా బాధ ఉండదా? తలసాని ప్రశ్న. అమరావతి రైతులకు న్యాయం చేయాలి, మల్లాది విష్ణు డిమాండ్. డాక్టర్ విజయ్ కుమార్ ట్రస్ట్ బైలాను బహిర్గతం చేయాలి, అడిగే శ్రీనివాసరావు. ఉత్తరాంధ్ర కొండలను నాశనం చేస్తున్నారు, చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం పెద్ద వెంకటాపూర్ గ్రామంలో ఆదివాసులపై ఎక్సైజ్ అధికారుల దౌర్జన్యం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివాసుల సాంప్రదాయం ప్రకారం శుభకార్యాల సమయంలో ఉపయోగించే ఇప్ప పువ్వు సారాను నానబెట్టిన ఘటనలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పరికరాలను ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు వాపోయారు. బాధితుడైన దివ్యాంగుడు కన్నయ్య మాట్లాడుతూ, ప్రభుత్వమే తమకు ఇచ్చిన హక్కు ప్రకారం శుభకార్యాల కోసం ఇప్పసారాను ఉపయోగిస్తున్నామని, కానీ అధికారుల దౌర్జన్యానికి గురయ్యామని తెలిపారు. బ్రాందీ వంటి మద్యం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిని అనుసరించామని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి, ఆదివాసుల హక్కులను కాపాడాలని, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుడిపై దాడి చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎక్సైజ్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టకుండా పేద ఆదివాసులపై చర్యలు తీసుకోవడం బాధాకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 20 సంవత్సరాలు అయితే మాది పాగారు మనం వచ్చినాం. ఎందుకంటే మేము కష్టం చేస్తాం, చేసి వచ్చి మందరం అంటే ఒక 30 కుటుంబాలు ఉంటాయి. ఇక వచ్చి మేము ఇప్పు పూలు ఏరుకుంటాం, అడ్ల ఏరుకొని తెచ్చుకుంటాం, ఆరబెట్టుకుంటాం, ఇప్పు పూలు ఏరుకొని కూడా తింటాం, వండుకొని తింటాం. దానికి మళ్ళీ ఇప్పుపూర సారా కూడా మేము వండుకుంటాం, తాగుతాం. ఎందుకంటే మాకు జయభద్రం మా అన్నయ్యకి వికలాంగ మనిషి అయినా అని పని కష్టం చేయడు, ఏం చేయడు. అన్నది ఇది చేసుకుని మేము కూలికి పోతాం. సరే సాయంత్రం వస్తా నీ పాసరు అర్ధ తాగుతాం అన్న అని చెప్తే వండుకుంటాడు, మేము తాగుకుంటాం సార్. మేము బయట అమ్ముకోం మేము. అయితే వాళ్ళ పాప బడి చేద్దామని ఉండే ఒక 10 చీరలు ఉండే దాన్ని వచ్చి మొత్తం కుండాల బాగా వచ్చి మొత్తం పారబోసిన ఇంట్లో అటుకుడెక్కి మొత్తం దారం చేసింది మేము పెళ్లి టైంలో. అయితే మేము బెల్లం సార పెట్టలే, గుడుమ పెట్టలేదు, కనీసం ఏ కుండలు 5 కుండలు ఉండే అంతే. మరి దీనిలో వారికి మాకు అభిమానం ఏం లేదు, మేము సొంతం వండుకుంటాం, తాగుతాం అంతే. మేము ఏరుకున్న పువ్వులే మేము పెట్టుకుంటాము, తాగుతాం, మేము వచ్చి తాగుతాము. మేము ఇసుకబడి వస్తాం కాబట్టి సాయంత్రం పూట మేము మంచిగా పాలు అది మేము తాగుతాను. వచ్చి మా కుండలు మొత్తం పొలగొట్టిండు, మొత్తం ఆగమాగం చేసి మేము మొత్తం సంసారం చేద్దామని కూడా నేను పాపకి బడి చేద్దామని నేను తయారు చేస్తుంటే మొత్తం మందు పాలు చేసి అన్ని చేసి అటుకొడెక్కిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల వైద్య సేవలపై ఎంత దూరదృష్టితో పనిచేశారో టిమ్స్ ఆసుపత్రుల నిదర్శనమని అన్నారు. బసవ తారకం ఆసుపత్రి బయట రోడ్డుపై అటెండెంట్లు పడుకున్న దృశ్యాలు చూసిన కేసీఆర్ పేద ప్రజలు వైద్యం కోసం వచ్చి ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ సమయంలోనే రోగుల బంధువుల కోసం ప్రత్యేకంగా 200 పడకల ధర్మశాలను ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. 12,000 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల వైద్య సేవలు, విశాల మౌలిక వసతులతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాజభవనాన్ని తలపించే విధంగా నిర్మించిన ఈ ఆసుపత్రులు పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ 4 వైపులా ఇలాంటి టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి పేదవాడికి కూడా గౌరవప్రదమైన వైద్యం అందాలి అన్నదే కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది, ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది, ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ
రోడ్డు మీద నించొని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. కానీ నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 1200 కోట్లు అట్లాగే ప్రతి హాస్పిటల్, ప్రతి టిమ్స్ హాస్పిటల్ ఇవాళ ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ సనత్ నగర్ చూసినట్టయితే 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రేలు, అన్ని రకాల మరి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. విఐపీలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా విఐపీ సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉండే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, ఒక రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇందాక నేను చెప్పినట్టు ఒక ధర్మశాల అటెండెంట్స్ కోసం, వారి కోసం కూడా విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే నిజంగా ఇక్కడికి వస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం. ఎట్లయితే వాళ్ళ కలెక్టరేట్లు ఉన్నాయో, ఎట్లయితే ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయో అత్యాధునికంగా కొత్త జిల్లాలలో, అట్లాగే పేదలకు సంబంధించిన వైద్యాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి, అంతే ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు మనసు పెట్టి డిజైన్ లో నిమగ్నమైనారు. కాబట్టి 4 వైపులా ఇవాళ హైదరాబాద్ కి ఇట్లాంటి 4000 పడకల ఆసుపత్రులు వస్తా ఉన్నాయి టిమ్స్ రూపంలో. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ తో మరొక 2000 పడకలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, బేసిజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేము కడితే ఆయనకు పేరు వస్తుందేమో. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ గా ఉండాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి బేసిజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి పేద ప్రజలకి మరి అవకాశం ఉండే విధంగా వారు మరి కొంత చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు రామాపురం సర్పంచ్ పుట్టంరెడ్డి బాలిరెడ్డి ఆధ్వర్యంలో తన మిత్ర బృందం దాదాపు 100 మోటార్ బైకుల ర్యాలీ చేపట్టారు. అబ్బాబట్లపల్లి గ్రామం నుండి మొదలుపెట్టి వేయడం పంచాయతీ మీదుగా శ్రీ శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు మీద అర్చన, అభిషేకం, 1000 కొబ్బరికాయలతో అమ్మవారికి హారతులు అర్పించి రాబోయే 2029లో మళ్లీ బియ్యపు మధుసూదన్ రెడ్డి అఖండ మెజారిటీతో శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా గెలుపొందాలని అమ్మవారిని కోరుకున్నారు. పవిత్రమ గారు ఆకర్ష్ రెడ్డి సకుటుంబం ప్రజారోగ్య పరిరక్షణతో పాటు ఫార్మసీ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్కు పిలుపునిచ్చినట్లు టీటీసీడీఏ, ఏఐఓసీడీ సంఘాలు ప్రకటించాయి. ఈ ఫార్మసీలు అలాగే ఏఐ ఆధారిత ప్రిస్క్రిప్షన్ విధానం వల్ల రోగుల భద్రతపై ప్రభావం పడుతుందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ విధానాలపై వెంటనే నియంత్రణ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోగులకు నాణ్యమైన మందులు అందించడంతో పాటు ఫార్మసీ రంగాన్ని కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సంఘాల నేతలు కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ బంద్ కారణంగా ఔషధ దుకాణాల సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రజలు ముందుగానే అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ నెల మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాప్ బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవోలు ఆన్లైన్లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. 817E అని 220E అని. వీటి వల్ల డీప్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది. మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్లు ఇస్తూ స్పోరేజ్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్లో తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుడిరూపు దాల్చలేదు. అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీ వ్యతిరేకంగా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈజీగా అందుబాటులో వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది, మా షాప్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీని దుష్పరిణామాలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉక్కుపాదం మోపి అంచివేస్తున్నారు. కాబట్టి దానికి సహకారంగా మా మెడికల్ షాప్ అసోసియేషన్ తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా మేము ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈ యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా అందుబాటు లేకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంధు పిలుపుకి ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. నేషనల్ లెవెల్లో 12 లక్షల పైచీలకు మెడికల్ షాపులు ఉన్నాయి. దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ అందరి జీవనంపై దెబ్బపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రజలు వారి సహకారం కోరుతున్నాం. ప్రభుత్వానికి మా విన్నపాన్ని విన్నవిస్తున్నాం. ఇలాంటి జీవోల్ని అడ్డుగోలుగా వచ్చే జీవోల్ని రద్దు చేసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని మెట్రోపాలిస్ హోటల్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 3వ అంతస్తులోని వంటగదిలో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. మంటలు వేగంగా రెస్టారెంట్, డైనింగ్ హాల్ వరకు వ్యాపించడంతో హోటల్లో భారీ నష్టం సంభవించింది. ఘటనా సమయంలో హోటల్లో ఉన్న సుమారు 67 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో రక్షణ చర్యల్లో బ్రాంటో స్కై లిఫ్ట్ సహాయం తీసుకుని అందరినీ సురక్షితంగా రక్షించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనా కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పిల్లల జనాభా తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు భారం కాదని, దేశానికి సమాజానికి సంపద అని ఆయన అన్నారు. నరసన్నపేటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన జనాభా పెంపును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, 4వ బిడ్డకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను త్వరలో ప్రజల ముందుకు తీసుకువస్తామని సీఎం వెల్లడించారు. ఈ ప్రకటన విన్న వెంటనే సభలో పెద్ద ఎత్తున స్పందన, కేకలు వినిపించాయి. అదేవిధంగా తల్లికి వందనం పథకంలో ప్రస్తుతం ఇస్తున్న 15,000 రూపాయల సహాయాన్ని భగవంతుడి అనుగ్రహం ఉంటే మరింత పెంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని చంద్రబాబు తెలిపారు. చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని
నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారని, కానీ ఆయన తండ్రిని అవమానిస్తే ఒక కొడుకుగా బాధ కలగడం సహజమని అన్నారు. మీ అన్ననో మీ తండ్రినో ఎవరైనా తిడితే మీకు కోపం రాదా అంటూ ప్రశ్నించిన తలసాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కేసీఆర్ గారిని పట్టుకుని పేగులు మెడలో వేస్తా తొక్కుతా అంటూ మాట్లాడితే ఒక కొడుకుగా కేటీఆర్ కు ఎంత బాధ ఉంటుందో గుర్తుపెట్టుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు ప్రజలు కూడా ఆమోదించరని ఆయన పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చాలా ఉధృతంగా ముందుకెళ్తారు, ఉధృతంగా మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు కొంతమంది బాగా మాట్లాడుతుండంటారు, కొంతమంది ఏమంటారు ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. ఆయన కన్న తండ్రి కదా, కేటీఆర్ కు కన్న తండ్రి కదా. నువ్వు నీ కొడుకునో మీ అన్ననో మీ నాయననో అంటే నువ్వు ఊకుంటావా? ఇంటికాడ కొట్లాటైతే మరి అలా తండ్రిని పట్టుకొని పేగులు మెడలేస్తా తొక్కుతా. ఇప్పుడు తొక్కడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. తొక్కడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా, దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఎవడన్నా. కాబట్టి ఒక కొడుకుగా ఆ తండ్రిని అన్నప్పుడు ఆ కొడుకు బాధ ఆవేదన ఎట్లుంటుందో అది గుర్తుకు పెట్టుకోకుండా అటు సైడ్ ఏమో వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడొద్దు. ఇవి జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమరావతి రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. అక్రమాల పుట్ట అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాల దానికి ఉదాహరణే ఈ బ్రిడ్జి అనమాట. ఈరోజు ఉదయమే మేమంటాం కాదు, ఆ కంపెనీయే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా అవాస్తవం, చాలా సక్రమంగా కడతనావు అని చెప్పాను. ఉదయం వారు చెప్పినటువంటి మాట మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం నుంచే వాళ్ళు డీవియేషన్ ఉంది, కట్టడంలో డీవియేషన్ మూలంగానే ఈ సంఘటన జరిగింది అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక సక్రమమైన కార్యక్రమం లాగా ఇది కనపడటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, దాన్ని మాటున చేసేటటువంటి కార్యక్రమాలని ప్రశ్నిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటి విడత రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అలాట్మెంట్ విషయంలో కానివ్వండి, మొదటి విడతలో రైతులకు సంబంధించినటువంటి బాధల్ని అటెండ్ అవడంలో కానివ్వండి, సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వము అని చెప్పని మీటింగులు పెట్టి వాళ్ళ ఘోషని చెప్తున్నటువంటి వారి పక్షాన్ని కానీ, ఇట్లాగ అనేక సమస్యల్ని ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళకి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని ఓల్డ్ సిటీగా మార్చేశారు. వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. నిన్నే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరైంది. అప్పులు ఆపాలి, అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోతున్నాయి అని చెప్పని మేము పదే చెప్తా ఉన్నాం. అప్పు తీసుకుని ఈ రకంగా 64-65 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఎందుకని డీవియేట్ అయ్యారు, ఎందుకని ఈ సంఘటన జరిగింది? ఒక చిన్న బ్రిడ్జి విషయంలోనే ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. స్పీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి స్ట్రెయిట్గా ఎక్కడ కలవాలి, నేషనల్ హైవేలో కలవాలి అని చెప్పారు. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు అప్పటికే పూర్తయిపోతుంది అన్నారు. ఏమైంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ సంఘటన జరిగిన దాన్ని బట్టి మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఎస్ఎఫ్టీ
14,000, 15,000, 16,000 అని చెప్తున్నాము. దాని మీద రకరకాల వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది ఒక దోపిడీకి, ఒక అభివృద్ధి ముసుగులో చేసేటటువంటి దోపిడీకి నిదర్శనమే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పని క్లియర్గా చెప్తాను. మీరు చెప్పండి, ఈ రాష్ట్రం అంతా ఒక పక్క పడేసి, పక్కన ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ నగరాలను ఒక పక్కన పారేసి, పాత బస్తీల కింద మార్చేసి, ఈ యావత్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇదొక్కటే సమస్య, ఇదొక్కటే ఇబ్బంది లాగా మీరు క్రియేట్ చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి ఈరోజు మేంగా జరిగినటువంటి సంఘటన ప్రశ్నిస్తానికి వచ్చాము. పెద్దలందరూ కూడా ఇంకా మిగతా విషయాలు చెప్తారు. కంపెనీ ఉదయం ఒక మాట మాట్లాడింది, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట మాట్లాడింది. 2 మాటలు మాట్లాడిన దానికి ప్రభుత్వము సమాధానం చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విజయ్ కుమార్ మిత్ర మండలికి చెందిన అరిగే శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజాసేవల్లో తరించిన డాక్టర్ విజయ్ కుమార్ హత్యోదంతాన్ని ఎవరూ మరవరు. ఆయన స్థాపించిన ట్రస్టులో భాగమైన డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ను ట్రస్ట్ సభ్యులు దుర్వినియోగం పరుస్తున్నారని, ట్రస్ట్ బైలాను బహిర్గతం చేయాలని, ట్రస్ట్ సభ్యులు ఎంతమంది ఉన్నారో సభ్యుల వివరాలు తెలియజేయాలని, ప్రస్తుతం సంబంధించిన జమ ఖర్చులు తెలియజేయాలని, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ రాసిన వీలునామా మార్చబడినది అని, ప్రజలలో స్నేహితులలో భావన కలదని, కావున పేద ప్రజలకు సేవ చేయడానికి ఏర్పాటు చేసిన డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ కు చెందిన ఆస్తులు వీలునామా పరిరక్షించాలంటే వాస్తవాలు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని నిజాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ హాస్పిటల్ ట్రస్ట్ విజయ్ కుమార్ గారు వీలునామా రాసి ట్రస్ట్కి ఇచ్చారని చెప్పేసి వీళ్ళు ఆ వీలునామా ద్వారా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క విజయ్ కుమార్ ఇచ్చిన ఆ వీలునామా కాగితం విజయ్ కుమార్ రాసింది కాదు. ప్లస్ విజయ్ కుమార్ కానీ రాసి ఉంటే ఆ సంతకం ఎప్పుడు పెట్టుంది, ఎవరు పెట్టారు, అది ల్యాబ్ ద్వారా దాన్ని టెస్ట్ చేయించాలి. తర్వాత అలాగే ఆయన పెట్టిన ఒక పేపర్లో పెట్టే సంతకం ఏ పేపర్ మీద పెట్టారు, ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు, దీన్ని ట్రస్ట్ సభ్యుల్ని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇట్లాంటి దొంగ వీలునామాలను సృష్టించిన వాళ్ళని కూడా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. ఈరోజు మా ట్రస్ట్ సభ్యులు కానీ బయట వాళ్ళకి కానీ ఇది అందరి నోట జరుగుతున్న వాస్తవం. కాబట్టి దీన్ని మీరు గ్రహించి విజయ్ కుమార్ వీలునామా ఆయన రాశాడు అనేది తేటతెల్లం చేయాలి. కోర్టు ద్వారా కానీ దానికి సపరేట్ విజిలెన్స్ కానీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ దీని మీద సరైన చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి దొంగ ట్రస్టులు ఉపయోగించి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం సరైన విధానం కాదని చెప్తున్నాం. అలాగే జీవికే మిత్ర మండలి తరఫున దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు ఈ ట్రస్ట్ ద్వారా. అలాగే ట్రస్ట్లోని సభ్యులు కూడా దీంట్లో కొంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ట్రస్టులు ఉన్న సభ్యులు ఈ ఆస్తిని దీన్ని వాళ్ళ కోరికల ప్రకారము బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ లక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని వీళ్ళపై కఠినమైన నిజ నిర్ధారణ చేసి వీళ్ళని కఠిన శిక్షలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంత సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. సింహాచలం కొండలు, భీమిలి, మధురవాడ, రిషికొండ ప్రాంతాల్లో కొండలను తవ్వకాల పేరుతో నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. ఉత్తరాంధ్ర భౌగోళిక పర్యావరణ సంపదలను కాపాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఋషికొండకి బోడిగుండు కొట్టించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఉత్తరాంధ్రకే గుండు కొట్టేస్తున్నాడు సార్ అని అంటున్నారు. చూసాం సింహాచలం కొండలు ఒక పక్క, భీముల్లో కొండలు ఒక పక్క, మధురవాడలో కొండలు ఒక పక్క, ఎండాడలో కొండలు, రిషికొండ వైపు కొండలు. ఏ కొండ కనిపించినా గుండు కొట్టేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీని మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం, వారు దోచుకునేటువంటి భూముల మీద, వారు చేస్తున్నటువంటి అక్రమాల మీద, వారు కేటాయిస్తున్నటువంటి 99 పైసల భూముల మీద
వీటన్నిటి మీద పెద్ద ఎత్తున పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తుంది. అవసరమైనటువంటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ తాలూకా ఈ తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రసంగాల్ని ప్రజల ముందు పెట్టి వారిని మభ్యపెట్టి ఏదో రాష్ట్రానికి మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఆ ఆలోచనని మానుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, వాస్తవంగా ప్రజలకి ఈరోజు దేశంలో పెట్రోల్ రేట్స్ హైయెస్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 113 రూపాయలు పెట్రోల్ ఈరోజు లీటరు. ఏ రాష్ట్రంలో 113 రూపాయలు దాటి ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. మిగిలిన రాష్ట్రాల్లో 110, 109, 108 ఉంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ రేట్స్ ఉన్నటువంటి ఆయిల్ రేట్స్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏంటి ఇది మీ ఘనత. వీటి మీద దృష్టి పెట్టండి, వీటి మీద శ్రద్ధ పెట్టండి. పెట్టి అప్పుడు మిగిలినటువంటి విషయాలు ప్రజలకు చెప్పి ఇగో మేము చేసినటువంటి ఘనత. మీకు గుర్తుందో లేదా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక 50 రూపాయలు సిలిండర్ మీద దేశవ్యాప్తంగా పెంచితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ 50 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం కట్టి ప్రజల మీద భారం పడకుండా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. అది ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు. సో దయచేసి మేము ఫ్లైట్లో తిరగం, మేము 4 కార్లు తగ్గించుకున్నాం, 10 మంది సెక్యూరిటీని తగ్గించుకున్నాం, ఖర్చులు తగ్గించాం, దీనివల్ల రాష్ట్రానికి ఏదో అయిపోయింది, వేల కోట్ల రూపాయలు మిగిలిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి రియాలిటీలోకి వచ్చి ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద బుర్ర పెట్టమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా. సార్, మరి ప్రధానమంత్రి ఆల్రెడీ ఒకటి కోరుతున్నారు, భారీ భవంతులు నిర్మాణాలు ఇలాంటివి ఏమి చేపట్టద్దు, ఖర్చులు తగ్గించాలని. మరి అమరావతి నిర్మాణాలు జరిగేవి కూడా భారీ భవంతులే కదా, దాని గురించి చంద్రబాబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఆయన అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. అసలు ఆయన ఉద్దేశం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంతో పని లేదు, ఈ రాష్ట్ర ప్రజలతో పని లేదు, 5,30,00,000 మంది ప్రజలతో అంతకన్నా పని లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలతో పని లేదు. ఆయనకి 29 గ్రామాలు, అమరావతి, అక్కడ ప్రాజెక్టులు, అక్కడ కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఈ చేసినటువంటి కేవలం ఈ 2 సంవత్సరాల్లో కేవలం అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటో అనేటువంటిది ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కేవలం కాంట్రాక్టులు, అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్సులు, అక్కడ రియల్ ఎస్టేటు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఒక్క అమరావతికి ఆయనకి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన నడుస్తూ ఉంది. ఇంత డబ్బు ఖర్చు చేసినప్పుడు 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి. ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే 10 మెడికల్ కాలేజ్ పూర్తవుతాయి, ఎందుకు ఖర్చు చేయట్లేదు? దాదాపు 7-8 ఫిషింగ్ హార్బర్లు ఆగిపోయినాయి, ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోయినాయి, మేము చేసి కంప్లీట్ అవుతుండగా మధ్యలో ఉండిపోయినటువంటి పాఠశాలలు ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ అలాగే ఉండిపోయినాయి, ప్రభుత్వ పాఠశాలలు అలాగే ఉండిపోయినాయి. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్లు ఏంటో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏదో చెప్పారంటే దాన్ని ఫాలో అయిపోయి ప్రజలకి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి ఫాలో అయ్యేటువంటి వ్యక్తి కాదు. కేవలం ఆయన అవసరాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, ఆయన బినామీలు, ఆయన ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఆయనకి పూర్తి దృష్టి ఉంటుంది అనేటువంటిది గత చరిత్ర నుంచి తెలుస్తున్నటువంటి విషయాలు. కాబట్టి అది అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఆలోచిస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. పోలీస్ శాఖకు జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రేణిగుంటలో ఒక ప్రత్యేకమైన మైత్రి క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు రేణిగుంట సబ్ డివిజనల్ డిఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం 17వ తేదీ ఉదయం 6 గంటలకి క్రికెట్ మ్యాచ్ రేణిగుంట జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు అసోసియేషన్స్ ఉన్నాయి. 2 అసోసియేషన్స్ కలిపి పోలీసు సబ్ డివిజన్, రేణిగుంట పోలీస్ సబ్ డివిజన్కి మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం, అందరికీ ఆరోగ్యాన్ని
వచ్చే విధంగా అలర్ట్ చేయటం, దాని యొక్క ఇంపార్టెన్స్, ఈ క్రీడల యొక్క ఇంపార్టెన్స్ని ప్రజల్లో పెంపొందించే విధంగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన రేణిగుంట సీఏ గారు, గాలిమండ సీఏ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన రేణిగుంట జర్నలిస్టుల సహకారంతో కేఎల్ఎం స్కూల్ గ్రౌండ్లో 6 గంటల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్గొంటున్న క్రీడాకారులకు మరియు ఆ సంఘ నాయకులకు అందరికి కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.